హలో మాయా, వెల్కమ్ టు సినీ పుచ్చకాయ. ఇప్పుడు మన రివ్యూ పోయే మూవీ నేమ్ వచ్చేసి మ్యాక్స్. ప్రెసెంట్ అయితే ఈ మూవీ జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి పర్లేదు, బాగానే ఉంది. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే ఈ మూవీ అనేది ఖైదీ మూవీ లాగా సిమిలర్ గా ఉంటది. అంటే ఒక సింగిల్ నైట్ లో జరిగిపోయే స్టోరీ. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే మ్యాక్స్ అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఆయన ఏంటంటే సస్పెన్షన్ తర్వాత మళ్ళీ జాబ్ పడుతుంది ఒక ఊర్లో. ఆయన డ్యూటీలోకి ఛార్జ్ తీసుకునే ముందు రోజునైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఆ ఇన్సిడెంట్ కి ఆయనకి సంబంధం ఏంటి, అసలు తర్వాత నుంచి ఏమైంది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ సోదంతా నాకు ఎందుకు, మా మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పమంటారా? నాకైతే అంటే అంతగా నచ్చలేదు. ఒకవేళ మీరు ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. అంటే మాకు ఖైదీ టైప్ మూవీ కావాలి అంటే నైట్ ఎఫెక్ట్ లో అలా అనుకుంటే మీరైతే ట్రై చేయొచ్చు. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అయితే ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ దాకా బాగుంటది. అంటే చాలా హైగా వెళ్తుంది. కానీ ఏంటంటే ఎప్పుడైతే కొంచెం ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గరికి వచ్చిద్దో అక్కడి నుంచి మనకి కొంచెం నీరసంగా అనిపించింది. అంటే అరే ఏంటి ఇది కొంచెం రొటీన్ గా ఉంది అని అనిపించింది. మూవీ అయితే రొటీన్ అని చెప్పి చెప్పొచ్చు మాక్సిమం. ఎందుకంటే కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ ఏంటంటే అది రొటీన్ టైప్ లో అయిపోయింది. స్టోరీ అయితే రొటీనే, అదైతే పక్క. అలాగే ఈ మూవీలో ఏంటంటే యాక్షన్ ఎపిసోడ్స్ కొంచెం ఎక్కువగా ఉంటది. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కొంచెం పర్లేదు అనిపిస్తుంది. అంటే మరీ అంత బాగాలేదు. ఓకే ఓకే ఓకేగా ఉంటది. అంటే మనకి మ్యాక్స్ 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 అని చూపిస్తారు కానీ మ్యాక్స్ అంతకు ముందు ఏం చేశాడు అనేది ఏం చూపించారు. నార్మల్గా ఏంటంటే మ్యాక్స్ కిను వేరే విలన్ కి మధ్యన ఒక గొడవ టైప్ ఉంటది. అది కూడా మనకి క్లారిటీగా కనీసం చెప్పరు. ఓకే. కానీ ఏంటంటే ఇవి ఫైట్ సీన్స్ ఏంటంటే కొంచెం ఇల్లాజికల్ గా అనిపిస్తాయి. అలాగే కొంచెం ఏంటంటే చాలా చోట్ల ఇప్పుడు ఫైట్ వేరే చోట జరిగితే హీరో వేరే చోట ఉంటారు. బిడింగ్ అని చెప్పి వెళ్ళిపోతాడు ఒకసారిగా. అంటే అది కొంచెం ఇల్లాజికల్ గా అనిపించింది నాకైతే. ఇంకా సాంగ్స్ విషయానికి వచ్చేస్తే మూవీ మొత్తం మీద 2 సాంగ్సే ఉంటాయి. అవి కూడా అంతకేం బాగోదు. అంటే తెలుగు డబ్బింగ్ లో నాకైతే ఏం నచ్చలేదు. ఇంకా బీజిఎం వచ్చేసరికి యాక్షన్ సీన్స్ లో ఇది కొంచెం మైనస్ అనుకుంటా. అంటే యాక్షన్ సీన్స్ బాగుండేటప్పుడు బీజిఎం కొంచెం బాగుంటే యాక్షన్ సీన్స్ అనేది వేరే లెవెల్లో వెళ్తాయి. కానీ ఏంటంటే ఇక్కడ బీజిఎం అనేది దెబ్బేసిందని చెప్పొచ్చు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే మన మెయిన్ లీడ్ కిచ్చా సుదీప్ గారు. ఆయనైతే మూవీలో మెయిన్ పిల్లర్. అసలు ఆయన వల్ల మూవీ మొత్తం చూశాను నేనైతే. ఇంకా ఈ మూవీకి హీరోయిన్ అయితే ఉండదు. ఖైదీ అని చెప్పిన తర్వాత కూడా హీరోయిన్ అంటే ఏంట్రా అని అనొచ్చు. కానీ ఏంటంటే ఈ మూవీలో హీరోయిన్ ఉండదు. ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళకి ఉన్న రోల్లో వాళ్ళు డీసెంట్ గానే పర్ఫామ్ చేశారు. ఈ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే ఎస్, ఇది ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. కానీ ఏంటంటే 2 or 3 సీన్స్ దగ్గర కొంచెం బూతులు ఉంటాయి. అంటే తెలుగులో బూతులు ఉంటాయి. అవి ఓకే అనుకుంటే మాత్రం హ్యాపీగా ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.